యేసు ప్రభు వారు శిలువలో పలికినటువంటి మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎంత గొప్ప మాదిరి జీవితం అండి నా యేసు ప్రభుది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పలకరించేటువంటి దిక్కు కూడా లేదండి. కొంతమంది తల్లిదండ్రులు అలా వదిలేస్తున్నారు. రోడ్డు మీద చాలా మంది తల్లిదండ్రులు చాలా మంది అనాథలుగా విడిచిపెడుతున్నారు. కానీ యేసు ప్రభు ఇక్కడ గొప్ప మాదిరి జీవితం చూపిస్తున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన బాధ్యతను అలా నెరవేరుస్తున్నారు. అది మోడల్గా తీసుకొని, ఒక మంచి మాదిరిగా తీసుకొని మన తల్లిదండ్రులు కూడా గొప్పగా మనం చూసుకోవాలి, మంచిగా మనం చూసుకోవాలండి. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి మాదిరి. అదేవిధంగా యేసు ప్రభు వారు పలికినటువంటి 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. అంటే ఇక్కడ దేవుడు ఏదో యేసుప్రభు వారు చెయ్యి విడిచిపెడుతున్నాడని కాదు, కానీ యేసయ్య మన పాప భారమంతటిని ఆయన మీద మోసుకొని, ఆ పాప భారమంతటి వల్ల యేసుప్రభు తన చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది, తండ్రి చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది. అంటే మంది ఎంత ఘోరాతి పాపులమో అలాంటి ఘోరమైన పాపులమైనటువంటి మన పాపాలన్నింటినీ యేసు ప్రభు వారి మీద వేసుకోవడం వల్ల ఆ చెయ్యి తండ్రి చెయ్యి విడిచిపెట్టవలసినటువంటి ఆ స్థితి, దీన స్థితి మన దేవుడికి వచ్చిందండి.